వచ్చిరా ఫ్రెండ్స్. సో ఈటీహెచ్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఈటీహెచ్లో కూడా ఒక మంచి ప్లానింగ్ అయితే ఉంది. ఇక్కడ నేను కొంచెం మార్కెట్ ఫాలో అవుతున్నప్పటికీ నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను. నేను చూసిన రిజెక్షన్ అయితే వస్తుందా లేదా ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుండి అనేది వెయిట్ చేస్తే రిజెక్షన్ అయితే వచ్చింది. ఇది 1870 లెవెల్ నుండి రిజెక్షన్ అయితే వచ్చినప్పటికీ ఇక్కడ నేను లోవర్ టైం ఫ్రేమ్ పోతే 1 అవర్ చూసుకుంటే ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్తే సేమ్ కాన్సెప్ట్ లాస్ట్ టైం బిట్ కాయిన్లో కూడా ఇలానే ఉండే. సో ఈ రెండు కూడా కలిసి నడుస్తాయి కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలని చూస్తే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ మనకు ప్రైస్ డౌన్కి పోయి పైకి వచ్చింది. ఇది ఓకే, ఇవి రిజెక్షన్ అయిపోయినప్పటికీ ఇది బ్రేక్ అయిన ఏరియా. ఈ ఏరియాని టెస్ట్ చేయాలి జనరల్గా వచ్చి ప్రైస్ టెస్ట్ చేసినాక ఇక్కడ ఈ బౌన్స్ అయిన ఏరియా ఏదైతే ఉందో మనం ఆల్రెడీ 1870 లెవెల్ ఏదైతే పెట్టుకున్నామో అక్కడ నుండి బౌన్స్ అయింది. ఈ ఏరియాలో అట్లీస్ట్ 50% దగ్గర, లేదంటే ఈ ఏరియా మొత్తం కూడా రిస్క్ చేయొచ్చు. బట్ ఇంత పెద్ద రిస్క్ చేయడం అంటే నా వల్ల కాదు. నేను చేసేది చిన్న చిన్న రిస్కులు, చిన్న చిన్న ట్రేడ్లు కాబట్టి ఇది కొంచెం డీప్గా వచ్చి టచ్ అయితే ఈ బాటమ్ లోయెస్ట్ క్యాండిల్ లేకపోతే ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చి టచ్ అయితే ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా ఉంటా అనేది ఆల్రెడీ నేను చేసి చూసి అనాలిసిస్ అంతా అన్ని రకాలుగా చూసినాకనే నేను ఇది చెప్తున్నా. ఏదో డైరెక్ట్గా ఏదో వీడియో పెట్టాలని కాదు. నిజానికి ఇది టెస్ట్ అయిపోయినాక ఈ లెవెల్ తీసేస్తే నాకు ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియా కనబడ్డది. ఈ ఏరియా ఏంటంటే బాటమ్, ఏదైతే బాటమ్ ఉందో ఈ బాటమ్ నుండి ప్రైస్ అనేది బ్రేక్ అయి పైకి పోయింది. సో ఇది లో, ఇది పైకి, అంటే ఏదైతే డబ్ల్యూ ఉందో ఆ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసేసింది. మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసినాక మీకు చాలాసార్లు మిస్టర్ ట్రేడర్ ఛానల్లో కూడా రీల్స్ అనేది పెట్టిన. డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే క్రియేట్ అయితే ఆ డబ్ల్యూలోకి వస్తేనే మళ్ళీ కొత్త ప్లాన్ చేయాలి అనేది. ఇక్కడ కొంచెం క్యాండిల్స్ మూమెంటం ఎక్కడ నుండి రిజెక్ట్ అయ్యి వచ్చిందని చూసుకొని కంప్లీట్ బాటంలో, ఎందుకంటే ఒక పరికి ఈడే ప్లాన్ చేసినాం అనుకో మీద ఈ ట్రిగ్గరే కొంచెం కిందికి వచ్చి పోతుంది, ఎస్ఎల్ అయిపోతుంటాయి. అందుకే కొంచెం బాటంలో పెట్టిన. కొంచెం రేంజ్ ఇదే 1908 ఎంట్రీ ప్లాన్ పెట్టిన, 1863 అనేది ఎస్ఎల్ పెట్టుకున్నా. ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటా టార్గెట్ అంటే చూడండి, నేను చిన్న రిస్క్ పెడతా. ఎప్పుడు కూడా ఇది చిన్న కనపడకపోవచ్చు, పెద్ద కనిపించచ్చు, బట్ రివార్డ్ చూస్తే చిన్న కనబడవచ్చు. ఇది ఎస్ఎల్ అవుతుందా, పెద్ద పెయిన్ ఉండొద్దు అనే ఉద్దేశంతో చిన్న చిన్న రిస్క్ చేస్తా. ఎందుకు అంటే రివార్డ్ పెద్దగా ఉంటేనే ఈ చిన్నది ఈ రిస్క్ అనేది మనకు చిన్నగా కనబడుతుంది. లేదు ఇది మనకు ఈడ 1:1, 1:2 ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఇది ట్రిగ్గర్ అయినాక చాలా చిన్న టార్గెట్ అవుతుంది. అలాంటివి అస్సలు చేయను నేను. అలాంటి వాటికి నాకు ఇది పెద్ద లాస్ లాగా ఫీల్ అవుతాను అనమాట. ఈ పాయింట్స్ ఏవైతే ఎస్ఎల్ పెట్టినో అది ఒకవేళ ఇది ట్రిగ్గర్ అయ్యి కొంచెం పెద్దది టార్గెట్ ఉంది అంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో దీనికోసం ఇది రిస్క్ చేయొచ్చు అనిపిస్తుంది. అందుకే పెడతాను అనమాట నేను అంత చిన్నగా. చూస్తా, వెయిట్ చేస్తా. వెయిటింగ్ ఏముంటుంది అంతా చూసిరుగా. ఎప్పుడో అప్పుడు నెల కిందనో ఎప్పుడో వీడియో పెట్టిన అయితే ఆ తర్వాత ఇప్పుడు 2-3 ప్లానింగ్లు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం వాటి గురించి. సో అదే అనమాట. ఇప్పుడు చూసుకుంటే డే టైం ఫ్రేమ్ పోతాం. ఇక్కడ రిజెక్ట్ అయింది ఇలాగో, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. బట్ ఇక్కడ డే టైం ఫ్రేమ్ పోతే ఫస్ట్ ఈ హై ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైస్ ఫాల్ అయినాక వెయిట్ చేసి కన్సల్టేషన్ హై క్రియేట్ చేయడం అంటే ఇది ఒక సప్లై అనమాట. ఇది ఎస్ఎల్ ఉంటాయన్ని. ప్రైస్ అనేది ఇడికి పోయి ఇది టచ్ అవ్వాలి లెక్క ప్రకారం. ఇది టచ్ అవ్వడమే కాదు, ఇది మీదికి పోయి మళ్ళీ టచ్ అవ్వాలి. ఇక్కడ కొంచెం రిజెక్షన్ వచ్చినా కూడా ఓవరాల్గా టార్గెట్ ఇడికే ఉంటుంది. అది మొత్తం 4900 ఇది ఉంది ఆడికి. బట్ ఫస్ట్ టార్గెట్ నేను బుక్ చేసుకునేది ఇక్కడికి. ఇది ఫస్ట్ టార్గెట్ అనుకుందాం. ఫెయిల్ అయినా ప్రాబ్లం ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే ఇది ఎంత చూసుకోండి. అంత చిన్నది ఇయ్యొద్దో తెలియదు, బట్ నేనైతే ఇచ్చేస్తాను. ఓకే, మీరు జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇలాంటి ప్లాన్ చేయకండి. జస్ట్ పేపర్ ట్రేడ్ అనే చేయండి. తెలుసుగా పేపర్ ట్రేడ్ ఎంత మంచిగా చేస్తారు మీరు. నేను పేపర్ ట్రేడ్లో ఎక్స్పర్ట్ని, మీకు తెలియదు. జస్ట్ జోక్ చేసిన. అలాంటివి ఏవి నమ్మొద్దు, ఎక్స్పర్ట్లు అలాంటివి చెప్తే ఫైన్. ఇవి జనరల్గా ఎందుకు అంటే ఇవన్నీ చూస్తే కొంచెం కామెడీగా ఉండొచ్చు, బట్ చేసే ఎక్స్పెరిమెంట్కి మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. ఏది చేసినా కొంచెం ఎక్స్పెరిమెంట్ లానే ఉంటుంది. బట్ ఓకే, నేను ఇంత చిన్న రిస్క్కి పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకుంటా. అట్లీస్ట్ మీరు అనుకోవచ్చు ఇది ట్రిగ్గర్ అయినాక గీ క్యాండిల్ దాటినా కూడా మంచి ప్రాఫిట్ కనబడుతుంది నిజానికి. బట్ ఇక్కడ ట్రేడ్ పెట్టుడో, ఎంట్రీ పెట్టుడో, ఎస్ఎల్ పెట్టుడో, ఏ రేంజ్ చూసుడో ఇవన్నిటికన్నా ముందు ఓకే అయ్యేదైతే ట్రిగ్గర్ అయింది వచ్చింది అనుకుందాం. ఈ జర్నీ ఈడి దాకా వచ్చేటందుకు చాలా టైం పడుతుంది. ఓకే, అదే ఈడి దాకా రానికి ఇంకా టైం పడుతుంది. అంత పేషెన్స్ ఉంటుందా మనిషికి? ఒకవేళ ఉందియా అంటే టెస్ట్ చేసుకోండి. అట్లీస్ట్ పేపర్ ట్రేడ్లో అయినా దీంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు మీరే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు. మీరు ట్రేడింగ్లో ఏదైతే ఇంపార్టెంట్ మెయిన్ కావాల్సింది పేషెన్స్ ఉంది కదా, అది మీలో ఉంది అంటే ఆటోమేటిక్గా పైసలు రేపటి రోజు వచ్చినట్టే. ఓకే, మెయిన్ అదే ఉంటుంది. ఎంత అనాలిసిస్ చేసి ఏం చేసినా పేషెన్స్ ఉంటుంది చాలామందికి. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్.
షార్ట్కట్లో వెళ్ళకుండా ఉండే వాళ్ళకే పేషెన్స్ ఉంటుంది, షార్ట్కట్లు వెతికే వాళ్ళకి పేషెన్స్ ఉండదు. అందుకే స్కాల్పింగ్లే చేస్తుంటారు చాలామంది. బట్ ప్లానింగ్ చేసి చిన్న స్కాల్పింగ్ లానే ఎస్ఎల్ పెట్టి, డే ట్రేడింగ్ లానే ఎస్ఎల్ పెట్టి, రివార్డు పెద్ద పెట్టి దానికోసం పేషెన్స్ పెట్టుకుంటారు చూడు, అక్కడ తెలుస్తుంది ట్రేడింగ్ వర్క్ అనేది. చూద్దాం, ఇది ఫెయిల్ అవుతుంది అనేది మ్యాక్సిమం, ఫెయిల్ అయిన ప్రాబ్లం లేదు, చిన్న రిస్క్ కాబట్టి. ఫెయిల్ అయితే కొత్త ప్లాన్ చేసుకుందాం, అంతకుమించి ఏం లేదు. చేసే ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలా. నెలకు 50-100 ట్రేడ్లు చేసి అందులో సగం ఎస్ఎల్ ఇచ్చే కంటే నెలకు 10 ట్రేడ్లు చేసి కూడా ఈ క్వాలిటీ ట్రేడ్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. క్రిప్టోలో ఛార్జెస్ కూడా ఎక్కువనే కదా, అందుకే ఎక్కువ చెయ్యను. చేసి తక్కువ కూడా క్వాలిటీ ట్రేడ్లు ఉంటాయి అన్నమాట. క్లియర్గా దానికోసం ఇది. సరే చూద్దాం, ఇది ట్రిగ్గర్ అవుతుందా కాదా, అసలు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. వీడికి వచ్చినాక మాట్లాడుకుందాం. గుర్తుందిగా, ఇవి జస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, రియల్ ట్రేడ్లు ఏం చేయకూరి, అబ్జర్వ్ చేయండి అట్లీస్ట్. క్లియర్, ఇది నా ప్లాను ఈటీఎస్లో. తర్వాత ఇంకేమైనా ప్లాన్లు ఉంటే ఏమైనా ఉంటే డిస్కషన్ చేద్దాం తర్వాత అనాలిసిస్ వీడియోలో. క్లియర్ కదా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.